బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీని కలిశారు. దాదాపు అరగంట పాటు వీరు మోడీతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై వీరు ప్రధానితో చర్చించినట్లుగా తెలుస్తోంది. సీఎం అయ్యాక తొలిసారి ప్రధానిని కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. వారు బయటకు వస్తున్న దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. సమావేశం తర్వాత వారిరువురు బయటికి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఎట్లాంటి అంశాలు చర్చించారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? ఉదయశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చూస్తున్నారు కాబట్టి. సో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి విషయం పైన ఒక రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రిప్రజెంటేషన్లో గత 10 ఏళ్ల కాలం అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలన సజావుగా సాగాలి, పూర్తిగా అన్ని రకాలుగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలేంటి, లేదంటే ఇతర సహకార అంశాలేంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఈ అంశాలకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అదే విషయాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరోపక్క రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి కంపెనీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఏదైతే బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా హైవేల నిర్మాణం అంశం పైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇంకో పక్క ఏదైతే రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో కట్టేటటువంటి వాటా ఏదైతే ఉందో అందులో రాష్ట్రానికి కొన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తారు. సో అటువంటి నిధులన్నీ కూడా పన్నులన్నీ కూడా తమ వాటాను వెనక్కి ఇవ్వాలనేటువంటి అంటే ఏదైతే త్వరగా చెల్లించాలనేటువంటి విషయాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇంకో పక్క ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ప్రత్యేకమైనటువంటి ఆసరా అవసరం. సో దానికి కావాల్సినటువంటి సహకారం విషయంలో కూడా ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైనటువంటి సహకారం అవసరం. అందులో భాగంగా కేంద్ర సహకారం అంటే ఏదైతే తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సహకారం కావాలి. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర పథకాలు కూడా ఉన్నాయి. సో వాటిలో కేంద్రం ఖచ్చితంగా పథకాలకు కేంద్ర నిధులను వెచ్చించాలనే విషయాన్ని కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా దాదాపు 20 అంశాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ను అటు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రధానమంత్రికి అందజేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరి ప్రధానమంత్రి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రధానమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. విభజన సందర్భంగా కూడా తెలంగాణకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో గత ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు కొంత కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. సో అందులో భాగంగానే తొలిసారి అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులతో పాటు కేంద్రం ఏ అంశాల్లో అంటే చాలా అంశాలు ఉంటాయి. ఒకవైపు కొత్త కంపెనీల విషయంలో కావచ్చు, హైవేల విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి అంశం, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఈ విధంగా అన్ని అంశాల్లో
కేంద్ర సహకారాన్ని కోరుకుంటున్నారు. సో అదే విషయాన్ని ప్రధానమంత్రికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారికంగా అంటే ఏ అంశాలపైన ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చామనే విషయాన్ని సైతం స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ, రాజు, ప్రధానిని కలిసినాక కాంగ్రెస్ పెద్దల్ని కూడా వీరిరువురు కలుస్తారన్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో క్లారిటీ ఉందా రాజు దీనికి సంబంధించి? ఎస్ ఉదయశ్రీ, అధికార పర్యటన అంటే ఏదైతే ప్రధానమంత్రితో భేటీ అనేది ముగిసిపోయింది. సో నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ప్రధానమంత్రితో భేటీ అయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇప్పుడు ఇక ఈరోజు నైట్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. అంటే ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. సో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కొన్ని టాస్కులు కూడా ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీలను ఫిల్ చేయాల్సి ఉంది. అటు కాంగ్రెస్ కోటాలో ఎంతమంది ఎమ్మెల్సీలకు అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఎమ్మెల్సీలుగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనేది ఒకటైతే, మరోవైపు క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్లో కూడా కొంత వేకెన్సీ ఉంది. 6 వరకు ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. సో మరి ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది. ఇంకో పక్క రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు. సో లోక్సభ ఎన్నికలు అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను గెలవాలంటే ఎటువంటి ప్లాన్ ప్రకారం వెళ్ళాలనే ఆలోచన కొనసాగుతూనే ఉంది. సో దానికి అనుగుణంగా ఈ వ్యూహరచనలో భాగంగా అంటే ఒకవైపు రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు, దాంతోపాటు పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు అంటే ఏదైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కొన్ని ఇతర ఎమ్మెల్సీ పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల వరకు ఏ విధంగా కొనసాగించాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలోకి అంటే ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలు ఇచ్చారు. సో ఈ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, మరికొన్ని ఇప్పుడు ఈ పథకాలను అమలు చేసేందుకు నిధులు అవసరం, వీటన్నిటిని ఏ విధంగా కూడగట్టుకోవాలి. సో ఇటువంటి అన్ని అంశాలపైన జాతీయ నాయకులతో కూడా చర్చలు జరుగుతాయి. సో రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయనతో కూడా ఖచ్చితంగా సమావేశం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ వాటి సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదు. సో ఈరోజు రాత్రి ఉంటుందా లేదంటే రేపు ఉదయం కూడా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సో రేపు సమావేశాలు కనుక జరిగితే రేపు సాయంత్రం కానీ లేదంటే ముందుగానే మధ్యాహ్నం కానీ ఇక్కడి నుంచి నేరుగా నాగపూర్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా. ఎందుకంటే నాగపూర్లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు ఎల్లుండి జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు కూడా ఇద్దరు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇటు అధికారికంగా ప్రధానమంత్రితో సమావేశం ముగిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అంశాలపైన రాష్ట్రం నుంచి సహకారం కోరుతూ ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ను ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఇచ్చారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఖచ్చితంగా చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.